హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి అవర్ జనరేషన్ ఎపిసోడ్ 8 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లింగింగ్ తో మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి అలా పడుకొని ఉంటే వాళ్ళ డాడీ అంటాడు, చాలా మంచి మార్క్స్ వచ్చాయి, ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు తిను అనేసి అని అంటాడు. వాళ్ళ మమ్మీ అంతలోపు సూప్ చేసుకొని వస్తే లింగింగ్ తో అంటే చాలా బాగుంది అంటే వాళ్ళ మమ్మీ అంటే అది పిగ్ బ్రెయిన్ సూప్ అని అనగానే లింగింగ్ తో అంటే వాళ్ళ డాడీని అంత డమ్ అనుకుంటున్నారా, అందుకనే మీరు నాకు ఇప్పుడు పిగ్ బ్రెయిన్ సూప్ పెట్టిరు అనేసి అని అంటది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తా ఉంటది, మా పేరెంట్స్ నా కోసం అని చెప్పేసి ఇలా పిగ్ బ్రెయిన్ సూప్ చేసారు, నేను బాగా చదవాలని చెప్పి మీకు కూడా కావాలా చేసుకొని రావాలా అని అడుగుతుంది. అయితే వాళ్ళు అంటారు, లేదులే మా పోర్షన్ కూడా నువ్వే తినేసి అని చెప్తారు. ఇంక ఇప్పుడు మనం అయితే 15 మెంబర్స్ ఉన్నాం ట్యూషన్ కి. దాంట్లో క్యూన్షన్ నుంచి అయితే మనం ముగ్గురమే ఉన్నాము. సో ఈసారి ఖచ్చితంగా మన క్యూన్షన్ ఏమైతే మనం నిలబెట్టాలని చెప్పేసి అని లింగింగ్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తా ఉంటది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇప్పటి నుంచి నువ్వు ఫైట్ చేయొద్దు అని చెప్తా ఉంటది. యూకే అంటాడు, నిన్ను చూసే నేను ఫైటింగ్ స్టార్ట్ చేసిన అని అంటాడు. నేను జస్ట్ చూపించినా నువ్వు దాంట్లో వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ ట్యూషన్ లో కూర్చొని ఉంటారు. ఎగ్జామ్ అయితే పెడతాడు వాళ్ళ సార్ అయితే. మాక్సిమం ఆల్మోస్ట్ అందరితో అయిపోతుంది. లింగింగ్ తో మాత్రం రాక పేపర్ మొత్తం అంతా స్క్రిబుల్ చేస్తా ఉంటది. చాలా ట్రై చేస్తుంది కానీ రాయరాదు. అంతలోపు వాళ్ళ ఫ్రెండ్ అయిపోయిందా పేపర్ పాస్ చేయని అంటాడు. లింగింగ్ టైం నాది కాలేదు అని అంటే అప్పుడు అతను అంటాడు, నీది కాదు నేను అడిగేది, యూకే అది అతన్ని నాకు పాస్ చేయని చెప్తాడు. ఇంకా లింగింగ్ తో అయితే అతని దగ్గర పేపర్ తీసుకొని ముందు నా ఫ్రెండ్ కి అయితే పేపర్ అయితే ఇచ్చేస్తుంది. లింగింగ్ తో మాత్రం ఇంకా ట్రై చేస్తూనే ఉంటది కానీ తన వల్ల అయితే కాదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే యూకే పేపర్ తీసుకొని చూసి రాయడం వల్ల తొందరగా అయితే అతను అయితే అయిపోతుంది. లింగింగ్ టైం ఇంకా చాలా కష్టపడుతుంటది. యూకే ఏమో లింగింగ్ తో కోసం అని చెప్పేసి అని వెయిట్ చేస్తా ఉంటాడు. అంతలోపు వాళ్ళ సార్ పిలిచి, ఏమైంది నీ ఎగ్జామ్ ఇంకా అయిపోలేదా, నువ్వు ఫిజిక్స్ లో టాపర్వి కదా, ఎందుకు లేట్ చేస్తున్నావు, తీసుకురా అని అంటాడు. ఇంకా అతను సరే అని చెప్పేసి అని పేపర్ తీసుకొని అయితే వెళ్తాడు. లింగింగ్ తోకి ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అయితే తమ్ చూపిస్తాడు. చూపించి ఇంకా అతను అయితే సార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇప్పటికన్నా కావాలంటే పేపర్ ఇస్తే తొందరగా రాయి అని చెప్తా ఉంటాడు. లింగింగ్ తో వద్దు అని చెప్తా ఉంటది. ఇంకా తనైతే ట్రై చేస్తూనే ఉంటది ఎగ్జామ్ ఎలా అయినా రాయాలి అని చెప్పి, కానీ తన వల్ల అయితే కాదు. ఇంకా ఆ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా లింగింగ్ తో తన వల్ల కావట్లే అని చెప్పేసి అని సార్ దగ్గరికి అయితే వెళ్తుంది. సార్ అయితే చూసి, నువ్వు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవట్లే అందుకే నీకు రావట్లేదు, నేను చూపిస్తాగు నీకు అని చెప్పేసి అని బోర్డు మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రాసి. లింగింగ్ తో ఇంకా ట్రై చేస్తుంది అది గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి ఇంకా వచ్చి మళ్ళీ కొంచెం సేపు కూర్చొని ప్రాక్టీస్ అయితే చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చి కూడా తన ఫిజిక్స్ లో చాలా వీక్ ఉంటుందని చెప్పి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదువుతా ఉంటది. ఇంతలోపు యూకే వీళ్ళ ఇంటికి వస్తాడు. వీళ్ళ మమ్మీ అంటది, లింగింగ్ తో వచ్చినప్పటి నుంచి అదిగో బుక్స్ పట్టుకునే కూర్చుంది, ఎవరితో మాట్లాడట్లేదు, కొంచెం ప్లీజ్ తనకి ఎలా హెల్ప్ చేయి, ఆమెను కొంచెం సేపు అలా బయటకైనా తీసుకెళ్ళాను అంటే యూకే వచ్చి లింగింగ్ తో పిలిస్తే లింగింగ్ ఏంటి ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది. అదంటే నేను ఫిజిక్స్ లో టాపర్ని కదా, నీకు హెల్ప్ చేయడానికి వచ్చినా అని అంటాడు. ఓ ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అయితే అనేసి లింగింగ్ తో అంటది. అప్పుడు అతను అంటాడు, హెల్ప్ చేస్తా కానీ నువ్వు నాకు ఖచ్చితంగా దీనికి రిటర్న్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని అంటాడు. నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ గా ఆడతా కదా, సో నువ్వు చైర్ గ్రూప్ లో అయితే ఉండాలి అని చెప్తాడు. లింగింగ్ తో సరే అని చెప్తది. ఇంకా ఫిజిక్స్ నేర్పిస్తా అని చెప్పి గ్రౌండ్ కి అయితే తీసుకొస్తాడు. తనకి 2 బెలూన్స్ అయితే ఊది ఇస్తాడు. ఇచ్చి ఈ 2 చేతుల మీద పెట్టుకో, కింద పడకుండా ఆడుతా ఉండు, సో దట్ నీకు ఫిజిక్స్ అర్థమైపోతుంది అని చెప్తాడు. సో అలా లింగింగ్ తో కొంచెం అలా ఫ్రెష్ ఎయిర్ కి అయితే వచ్చి బెలూన్స్ ని అలా ఎగరేస్తా ఉంటది. నువ్వు ఇప్పుడు నన్ను చదువుకోనియకుండా ఇప్పుడు ఇలా ఆడిపిస్తున్నావు, నాకు గనికి ఇప్పుడు లాస్ట్ కి ఫార్ములాస్ రాకపోతే పని చెప్తానంటది యూక్యో అని. ఇంకా అలా ఆడుతా ఉంటది. అందులో అక్కడికి క్యూర్నన్ అయితే వస్తది. చాలా కోపంగా ఉంటది. నువ్వు ఏదైనా ఆడాలి అనుకుంటే ఫెయిర్ గా ఆడాలి, నువ్వు నిజంగా చాలా అనాయ్ చేస్తున్నావు నన్ను, ఆ రింగ్ టోన్స్ ఏంటి అలా పెట్టినావు అని అంటది. అని లింగింగ్ టోని ఒకసారి నా ఫోన్ కి కాల్ చేయాలంటే లింగింగ్ తో ఏమైంది అని చెప్పేసి అని కాల్ అయితే చేస్తది. చేస్తే యూక్యోకి అయితే ఒక ఫన్నీ రింగ్ టోన్ అయితే వస్తది. నేను ఈ వీక్ కి 3 కస్టమ్ రింగ్ టోన్స్ చేపించుకున్నాను, దాన్ని క్యాన్సిల్ చేసి ఇలాంటి రింగ్ టోన్ పెట్టినావు, నేను కస్టమర్ కేర్ కి కాల్ చేసి మరి తెలుసుకున్నాను, లాస్ట్ ఎండింగ్ నెంబర్స్ నీదే ఇచ్చిరు అని అంటే యూకే అంటాడు, నేను కాదు చేసింది, అది మా బ్రదర్ పెట్టిండు అని చెప్తాడు. అప్పుడు లింగింగ్ తో అంటది, నీకు క్యూన్యన్ ఒకతే ఫ్రెండా, తనకు ఒక్కదానికి కస్టమైజ్ రింగ్ టోన్స్ పెడతావా, మాకు పెట్టవా అని అంటది. నేను కాదు మా తమ్ముడు అని చెప్తానే ఉంటాడు. అప్పుడు క్యూన్యన్ అంటది, ఇంకా మీ తమ్ముడు నీ ఫోన్ వాడుతూనే ఉన్నాడా, 3 సాంగ్స్ కి 30 ఆన్ యూజ్ చేసిండు, ఇప్పుడు క్యాన్సిల్ చేయి, సరే క్యాన్సిల్ చేసుకో అని అంటాడు. ఇంకా లింగింగ్ తో వెళ్ళైతే ఫోన్ తీసుకొని వస్తుంది. తీసుకొచ్చి క్యూన్యన్ కి ఫోన్ ఇచ్చి ఇదిగో నువ్వే క్యాన్సిల్ చేసి అని చెప్తుంది. క్యూన్యన్ క్యాన్సిల్ చేయడానికి అని చెప్పేసి అని చూస్తా ఉంటది. అంతలోపు తనైతే ఒక మెసేజ్ చూసి అలానే షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే లింగింగ్ టోన్ పిలిచి ఇదిగో ఇది చూడు అని చెప్పి తనకైతే ఫోన్ ఇస్తుంది. అందులో అయితే యూక్యోకి లింగింగ్ తో కంపాటబిలిటీ టెస్ట్ చేస్తారు. 80% కంపాటబుల్ అని అయితే వస్తుంది. అది చూసి లింగింగ్ తో కూడా షాక్ అయిపోతుంది. క్యూన్యన్ ఏమో ఇంకా కోపంలో అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. లింగింగ్ టోన్ ఏమో యూక్యోన్ ఏం అనలేక ఇదిగో తీసుకో నీ ఫోన్ అని చెప్పేసి అయితే అతనికి ఇస్తుంది. అతను ఆ మెసేజ్ చూసి చాలా లైట్ తీసుకుంటాడు. ఇంకా లింగింగ్ తో వెంటనే యూక్యో దగ్గరికి అయితే ఉరుకుతుంది. ఉరికి కొంచెం నేను చెప్పేది విను అని చెప్తా ఉంటది. అదంతా చాలా క్లియర్ గా జోక్ అని చెప్తుంది. నువ్వు నిజంగా నా మీద కోపంగా ఉన్నావా, నేనేం చేయలేదు అని అంటది. నువ్వు కోపంగా ఉన్నారకి నాకు కూడా కోపం వస్తుందని అంటది. అప్పుడు యూకే అంటే మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అక్కడ నుంచి అయితే తను వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే వీళ్ళైతే ముగ్గురు లింగింగ్ తో కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉంటారు. లింగింగ్ తో రాగానే ఏంటి రోజు మార్నింగ్ మాతో స్కూల్ కి ఎందుకు రాలేదు, నువ్వు
ఏమైందని అడుగుతా ఉంటారు. మేమేమైనా తప్పు చేస్తే చెప్పొచ్చు కదా, నువ్వు దేనికి సీరియస్ అయినా కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటారు. నన్ను ఎవరు అప్సెట్ చేయలేదు, నేను ఒక్కదాన్నే ఉండాలనుకుంటున్నా, కొంచెం ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోండి అని చెప్పేసి అని చెప్తుంది. అప్పుడు యూక్యో అంటాడు, నేను నీకు స్టడీస్ లో హెల్ప్ చేస్తున్నా కదా అనేసి అని అంటాడు. ఆయన నీ హెల్ప్ వల్లే నేను ఇప్పుడు ఇలా సఫర్ అవుతున్నా అనేసి అని లింగింగ్ తో అంటది. అప్పుడు యూక్యో అంటాడు, నీకు బెలుంది ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేసినాను అని చెప్తా ఉంటాడు. అప్పుడు లింగింగ్ తో అంటది, మీ వల్ల నేను స్టడీస్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే వెళ్ళి ఇప్పుడు ఎలా అని చెప్పేసి అని డిస్కస్ చేస్తా ఉంటారు. ఇంక ఇక్కడ లంచ్ లో యూక్యో ఒక్కటి వెళ్తా ఉంటది. అది చూసి వెంటనే లింగింగ్ తో ఊరికి వచ్చి అయితే యూక్యో దగ్గర అయితే నించుంటది. ఈ రోజు నుంచి నేను నీతోటి లంచ్ చేస్తా, నేను వాళ్ళతో తినను. ఇంక రోజు మార్నింగ్ స్కూల్ కి కూడా నేను ఒక్కదాన్ని వచ్చిన వాళ్ళతో రాలేదు. ఇంక ఇప్పుడు నాకు లంచ్ చేసేదైతే తోడు నువ్వు తప్పించి ఎవరు లేరని చెప్తుంది. అప్పుడు క్యూనియన్ అంటది, నేను ఎవరు మాట్లాడొద్దని చెప్పారు యూక్యోతో, ఎవరు తినొద్దని చెప్పారు, నా కోసం నేనేం నిన్ను మారమనలే కదా అని అంటది. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే చూసి ఓ ప్రాబ్లం అక్కడ ఉంది, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని ఇప్పుడు మన ముగ్గురితో మాట్లాడట్లే అనేసి అని అనుకుంటారు. సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరిని కలపాలి, అప్పుడు ప్రాబ్లం అంతా సెట్ అవుతుంది అనేసి అని అనుకుంటారు. ఇంక ఇక్కడ క్లాస్ లో స్పోర్ట్స్ డే ఈవెంట్ అని చెప్పి ఒక నోటీస్ అయితే పెడతారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా మానిటర్ అయితే లింగింగ్ తో దగ్గరకు వచ్చి, నీ దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చీర్ స్క్వాడ్ లో నేను ఏమి ఇచ్చినవని అని అంటాడు. ఇంక ఇక్కడ క్లాస్ లో వాళ్ళందరూ కూడా చూసి లింగింగ్ తో చీర్ స్క్వాడ్ లో ఉంది అని డిస్కస్ చేస్తా ఉంటారు. ఇంకా లింగింగ్ తో ఏమో యూక్యో అని అడితే యూక్యో చెప్తాడు, నువ్వు నాకు ప్రామిస్ చేసినావు కదా చీర్ స్క్వాడ్ లోకి వస్తా అని చెప్పి, అందుకే నేనేమి ఇచ్చినా అనేసి అని అంటాడు. లింగింగ్ తో ఏమో నేను అస్సలు చేయను, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను ఆల్రెడీ లాస్ట్ లో ఉన్నాను, నేను అస్సలే చేయను అని చెప్తుంది. ఇంక ఇక్కడ సన్జైమన్ ఫ్రెండ్స్ కూడా వచ్చి లింగింగ్ తో చీర్ స్క్వాడ్ లో ఉంది, నాకైతే కొంచెం కూడా ఫెయిల్ అవుతుంది అన్న భయమే లేదు, ఆల్రెడీ లాస్ట్ లో ఉంది, మళ్ళీ చీర్ స్క్వాడ్ లోకి వచ్చింది అని అనుకుంటా ఉంటారు. ఇంకా వీళ్ళందరూ అయితే కోర్ట్ లోకి అయితే వచ్చేస్తారు. సెన్జైమన్ ఫ్రెండ్ తన బ్రేస్లెట్ చూసి, సెన్జైమన్ బ్రేస్లెట్ చాలా బాగుంది అని అనగానే తనైతే, ఇది మా డాడీ టూర్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇలాంటి చాలా తీసుకొస్తాడు, నువ్వు తీసుకో అని చెప్పేసి అని ఇస్తుంది. అంతలో పక్కడికి క్యూనియన్ వస్తుంది. రాగానే ఈమైతే అసలు కొంచెం కూడా ఫన్ గా ఉండదు అని అనుకుంటా ఉంటారు. లాస్ట్ టైం కూడా స్క్వాడ్ లో ఉండే తను ఒక్కరితో కూడా మాట్లాడలేదు. అంతలో పక్కడికి లింగింగ్ తో అయితే వచ్చి డాన్స్ టీచర్ ని కన్విన్స్ చేస్తా ఉంటది, నాకు ఈసారి మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి, నేను చదువుకోవాలి, నేను అసలు ఈ గ్రూప్ లో ఉండొద్దు అనుకోకుండా యూక్యో నా నేమ్ ఇచ్చిండు అని చెప్తుంది. ఇంకా నాకు ఈ హైట్స్ అంటే చాలా భయం, నేను డాన్స్ అస్సలు చేయలేను అని చెప్తూ యూక్యో అని చూస్తుంది. అంతలో పక్కడ తనున్నది చూసి వెంటనే నా గ్రేడ్స్ ఇలానే పడిపోయినాయి, కానీ ఎట్ ద సేమ్ టైం డాన్స్ అండ్ గ్రేడ్స్ రెండు ఇంప్రూవ్ చేసుకుంటా, నేను ఉంటా అని చెప్పేసి అని వెంటనే హ్యాపీగా తొందరగా వెళ్లి యూక్యో పక్కనైతే కూర్చుంటది. ఇంకా లింగింగ్ తో వెంటనే యూక్యోని అడుగుతుంది, ఏం పాటలు వింటున్నా అని హెడ్సెట్ అయితే తీసుకుంటది లింగింగ్. యూక్యో గుంజుకొని మళ్ళీ పెట్టుకుంటది. ఇదంతా ఇంకా అక్కడ ఉన్న గ్రూప్ అయితే చూస్తా ఉంటారు. ఈవెన్ లింగింగ్ తో కూడా వచ్చేసింది, తనకైతే ఎగ్జామ్ పోతుందన్న భయం కూడా లేదు అని అనగానే సంజమన్ అంటది, అమ్మ హైట్ అండ్ వెయిట్ క్వాలిఫై అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది. ఇంకా లింగింగ్ తో అయితే క్యూనియల్ దగ్గర నుంచి హెడ్సెట్ అయితే తీసేసుకొని పెట్టుకొని, బాగా ఇంత మంచి సాంగ్స్ వింటున్నావు నువ్వు అని హెడ్సెట్ అయితే తీసుకొని లింగింగ్ తో కూడా పెట్టుకుని ఇంకిద్దరైతే వింటారు. అంతలోపు డాన్స్ ప్రాక్టీస్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. అందరైతే ఇంకా వార్మప్స్ అయితే చేస్తా ఉంటారు. ఇంక ఇక్కడ లింగింగ్ తో ఫ్రెండ్స్ కూడా చూసి, క్యూనియన్ లింగింగ్ తో ఒక దగ్గర ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ప్యాచ్ అప్ అయిపోతారు అన్న. లింగింగ్ తో కూడా చిన్నప్పటి నుంచి స్కూల్లో చిల్డ్రన్స్ డే అంటే కూడా తనే ముందు వాలంటీర్ గా వచ్చేది అని అంటా ఉంటారు. అంతలోపు యూక్యో వచ్చి, నేనే తనని చీర్ స్క్వాడ్ లోకి నేమ్ రాపించినాను, ఎందుకంటే క్యూనియన్ సైన్ చేసింది కదా, సో ఖచ్చితంగా లింగింగ్ తో తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంది అని చెప్పి ఇలా చేసిన అని అంటాడు. ఇంకా లింగింగ్ తోకి డాన్స్ మూవ్స్ అయితే రావు, సో క్యూనియన్ చిన్నగా నేర్పిస్తా ఉంటది. అందరూ టీచర్ వచ్చి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళనే లీడ్ గా పెడతా అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరేమో సెన్జైమన్ అని చెప్తా ఉంటారు. అప్పుడు లింగింగ్ తో అంటే, లేదు క్యూనియన్ కూడా చాలా బాగా చేస్తుంది, తనకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తా ఉంటది. అప్పుడు వాళ్ళ టీచర్ అంటే, అవును నేను లాస్ట్ ఇయర్ చూసినా, నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు సెన్జైమన్ మన ఇద్దరులో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి పెడతానంటది సెంటర్ లో. ఇంక ఇక్కడ డాన్స్ టీచర్ అయితే, ఈ రోజు మనం లిప్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎవరైతే లిఫ్ట్ చేస్తారో ఎవరైతే పట్టుకుంటారో ఇవన్నీ మీరే డిసైడ్ అయిపోండి, సో 4 మెంబర్స్ అయితే పేరుగండి అనేసి అని అంటది. కానీ క్యూనియన్ లింగింగ్ తో ఒక టీం ఉంటే సన్జైమన్ టీమ్ లో మాత్రం 6 మెంబర్స్ ఉంటారు. అది చూసి టీచర్ అయితే, మీరు 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీలో 2 మెంబర్స్ వాళ్ళ గ్రూప్ లోకి వెళ్తే కంప్లీట్ గా 4 and 4 అయిపోతుంది అని అంటే, వాళ్ళేమో మేము వాళ్ళని నమ్మలేమంటే టీచర్ అంటే, డాన్స్ లో నమ్మడానికి ఏముంది అని చెప్తా ఉంటారు. క్యూనియన్ ఏమో, వాళ్ళకి మా మీద ట్రస్ట్ లేకపోతే నేనే పైకి ఎక్కితే నన్నే లిఫ్ట్ చేయమని చెప్పండి అని చెప్తారు. టీచర్ ఏమో, ఇంకేంటి ఇంకా మీరు ఇద్దరు అందులోకి వెళ్ళిపోండి, 4 మెంబర్స్ పేరు అయిపోండి అని చెప్తా ఉంటది. ఇంకా డాన్స్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత లింగింగ్ తో క్యూనియన్ ఇద్దరైతే బస్ స్టాప్ కి అయితే వస్తారు. ఇంకా లింగింగ్ తో అయితే ముందు వెళ్లి ఒక సీట్ లో కూర్చొని తన పక్కన సీట్ లోకి వచ్చి క్యూనియన్ ని కూర్చోమంటది. కానీ క్యూనియన్ ఏమో వెళ్లి ముందే సీట్ లో కూర్చుంటది. ఇంకా లింగింగ్ తోకి ఏం చేయాలో అర్థం కాక కామ్గా అలానే కూర్చుంటది. ఇంకా తన పక్కన వేరే స్టూడెంట్ అయితే వచ్చి కూర్చుంటది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ లింగింగ్ తో క్యూనియన్ వీళ్ళందరూ అయితే డాన్స్ ప్రాక్టీస్ కి అయితే వచ్చేస్తారు. ఇంకా ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉంటారు. లింగింగ్ టాకి అంత పర్ఫెక్ట్ గా రాక కొంచెం అటు ఇటుగా అయితే చేస్తా ఉంటది. వీళ్ళైతే ఇంక ఇక్కడ లిఫ్టింగ్స్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు. కానీ అనుకోకుండా క్యూనియన్ అయితే కింద పడిపోతుంది. సెన్జైమన్ ఫ్రెండ్ అయితే, మీరు అసలు ఏం సరిగా చేయట్లేదు అని చెప్పేసి తను సెన్జైమన్ గ్రూప్ లోకి అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. క్యూనియన్ అంటది, నువ్వే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావు నవ్వడానికి, నువ్వు అసలు సరిగా చేయట్లేవు డాన్స్ మూవ్స్ అని చెప్తుంది. అంతలోపు టీచర్ వచ్చి, లింగింగ్ తో చాలా కష్టపడుతుంది డాన్స్ చేయడానికి, అయినా నువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తున్నానంటే లింగింగ్ తో అంటది,
అవును మిస్, నేను ఇంకా తన దగ్గరే నేర్చుకుంటాను. తను చాలా బాగా మూవ్స్ చేస్తది. ఇంకా తను నాకు చాలా క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తది. తను చాలా టాలెంటెడ్ అండ్ ప్రెటీ కూడా అని చెప్తా ఉంటది. ఇంకా తను నాకు ఈవినింగ్ కూడా డాన్స్ క్లాసెస్ నేర్పిస్తానని మేము నేర్చుకుంటామని చెప్తది. ఇంకా లింగింగ్ అయితే కిందంతా చెప్తది, నేను నీతోటి ఇంత లేట్ నైట్ వరకు ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు తెలుసా అని అంటది. క్యూనియన్ నాకేం తెలుసుకోవాలని లేదు అని అంటది. ఎందుకంటే మా ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళొచ్చు కదా అందుకే అని అంటది. ఇంకా లింగింగ్ తో అయితే చాలా ఘోరంగా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తా ఉంటది. తనేమో డాన్స్ చేయడానికి ఇవన్నీ ఎందుకు అని అరుస్తా ఉంటది. క్యూనియన్ అంటది, డాన్స్ చేయాలంటే ఫస్ట్ బాడీ ఫిట్ గా ఉండాలి. నీ బాడీ ఫిట్ గా ఉంటేనే నువ్వు డాన్స్ ఎలాంటి మూవ్స్ అయినా చేయగలుగుతావు. సో ఫస్ట్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అని చెప్పి తనతో అయితే చాలా ఎక్సర్సైజెస్ వార్మప్స్ చేపిస్తా ఉంటది. అలా ఇంకా ఎవ్రీడే వీళ్ళిద్దరైతే వార్మప్స్ చేస్తూనే ఉంటారు కలిసి. ఇంకా డాన్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత లింగింగ్ తో అడుగుతుంది క్యూనియన్ ని, అసలు నువ్వు డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నావు అని చెప్పి. చాలా బాగా చేస్తున్నావు అని అంటది. క్యూనియన్ అంటది, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, నా ఓన్ గా నేర్చుకునేది అంతా నా ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్తాది. ఎంత బాగా నేర్చుకున్నావు నువ్వు అయితే అని అంటది. ఇంకా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకా కొంచెం సేపు అలా ఆడుకుంటా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరితో ఇంకా ప్యాచప్ అయిపోతారు. ఇంకా లింగింగ్ కోసం అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంత లేట్ గా వచ్చినా లింగింగ్ తో అడుగు. లింగింగ్ తో నాకు లేట్ అయిందని చెప్తా ఉంటది డాన్స్ వల్ల. నీ ఫోన్ ఏదంటే ఇంట్లో ఉందండి, నీ ఫోన్ కి అప్పటి నుంచి క్యాక్సీ కాల్ చేస్తున్నానగా ఇంకా లింగింగ్ తో తొందరగా ఇంటికైతే వెళ్తది. తను ఇంట్లోకి వచ్చే వరకు తన ఫోన్ రింగ్ అయితే ఉంటది. తను ఆల్మోస్ట్ ఆన్సర్ చేద్దాం అని అనుకునే లోపు కాల్ అయితే కట్ అయిపోతుంది. తిను వెంటనే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది. చేయడం వల్ల మళ్ళీ బిజీ వస్తుంది. అలా ఇంకా మళ్ళీ 1 2 3 అని అనుకొని వెయిట్ చేసే లోపు అంతలోపు కాల్ అయితే వస్తుంది. ఇంకా ఎలా ఉన్నా అని చెప్పేసి అని ఇద్దరైతే ఒకరినొకరు అడుగుతారు. ఇద్దరైతే బాగున్నామని అనుకుంటారు. క్యాక్సీ అంటాడు, ఏమన్నా అయిందా, ఎందుకు ఇంత లేట్ గా ఫోన్ ఆన్సర్ చేసిన అంటే ఏం కాలేదు, అంతా బానే ఉంది, స్కూల్లో కూడా అంతా ఓకే అని చెప్తుంది. ఓకే ఒక ఫ్లా ఉంది, అది ఏంటంటే నువ్వు స్కూల్లో లేవు అంతే అని చెప్తుంది. అయినా మళ్ళీ కొన్ని డేస్ లో నువ్వైతే వెనకకు వచ్చేస్తావు కదా అని అనుకుంటది. అయినా నువ్వు నా గురించి వరీ అవ్వకు, నీ ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేట్ చేయని చెప్తుంది. ఓకే అయితే నువ్వు అంతా కంప్లీట్ గా ఓకే అయితే నాకు కూడా ఏం కంప్లైంట్స్ లేవని చెప్పేసి అని క్యాక్సీ కూడా అంటాడు. నువ్వు ఇంకా తొందరగా కాల్ పెట్టేయాలా, నీకు రోజు స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత కాల్ మాట్లాడడం కుదరదా అని అడుగుతుంది. లేదని క్యాక్సీ అయితే అంటాడు, కానీ ఇప్పుడైతే నాకు ఇంకా కొంచెం టైం ఉంది చెప్పు అనేసి అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో అంటది, లేదులే నువ్వు ఇంకా రెస్ట్ తీసుకునే టైం అయింది, రెస్ట్ చాలా ఇంపార్టెంట్, ఇంకా రెస్ట్ తీసుకో అని అయితే అంటది. క్యాక్సీ కూడా ఇంకా సరే అని అయితే అంటాడు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ లింగింగ్ తో క్యూనియన్ అందరైతే మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ కి అయితే వచ్చేస్తారు. అలా చేస్తుంటే అనుకోకుండా సెన్జైమన్ కింద పడుతుంది. లింగింగ్ తో ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతా ఉంటే సెన్జైమన్ అంటే టీచర్ దీంట్లో లింగింగ్ తో తప్పైతే ఏం లేదు అనేసి అని అంటది. ఇంకా లింగింగ్ తో అంటది, నువ్వే నా కాల్ పైన స్టాంప్ చేసినావు, నేను చేయలేదు, నీ అంతటా నువ్వే పడ్డావని అంటది. సెన్జైమన్ అంటది, అవును నా తప్పే, నేనే పడిపోయినా, ఐఎమ్ సారీ లింగింగ్ తో అని చెప్తుంది. లింగింగ్ తో ఏమో దానికి అర్థం ఏంటి అని అంటా ఉంటది. అంతలోపు టీచర్ అయితే మీరు అందరు ఇంకా బ్రేక్ తీసుకోండి, ఇంకా సెన్జైమన్ ని నర్సింగ్ రూమ్ కి అయితే తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది. లింగింగ్ టైం ఇంకా తన మిస్టేక్ ఏమో అని చెప్పేసి అని ఫీల్ అవుతా ఉంటది. ఇంక ఇక్కడ క్యూనియన్ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి అని ఇక్కడికైతే వస్తుంది. కానీ తను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు అయితే సెన్జైమన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే లోపల మాట్లాడుకుంటా ఉంటారు. ఈ రోజు అయితే లింగింగ్ తో లైన్స్ అయితే క్రాస్ చేసింది, తను నిన్ను కిందికి చూపించాలని చెప్పేసి అని నీ కాల్ పైన అయితే స్టాంప్ చేసింది, ఆమె నీ ప్లేస్ తీసుకోవాలనుకుంటున్నట్టుంది షోలో లీడ్ గా అని అనగానే సెన్జైమన్ అంటది, అమ్మకంత సీన్ అయితే లేదులే, ఆయన నాకు ఇప్పుడు ఏమన్నాలో కూడా అర్థం కావట్లే అని అంటది. ఆయన అలాంటి వాళ్ళు మన డాన్స్ టీమ్ లో ఉండద్దు అని అనుకుంటా ఉంటారు. ఆయన నడవడానికి నీకు ఎంత కష్టంగా ఉందో అని అనుకుంటా ఉంటారు. లింగింగ్ తో అప్పుడే ఇటు వస్తా ఉంటది. ఇంకా క్యూనియన్ ఇంత లోపలికి వెళ్ళి వాళ్ళని తిడతా ఉంటది. నేను లింగింగ్ తోకే టీచ్ చేయగలిగినప్పుడు క్యాప్టెన్ కన్నా టీచ్ చేస్తాను, ఆయన మీరు వెళ్ళిపోతే మీ ప్లేస్ లో ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూడా డాన్స్ చేస్తారు, అండ్ లాస్ట్ మినిట్ లో అయితే వెనకకి వెళ్ళిపోకు సెన్జైమన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లింగింగ్ తో బయట నుంచి ఈ మాటలన్నీ అయితే వింటది. ఇంకా స్కూల్ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు లింగింగ్ తో వెళ్ళి క్యూనియన్ దగ్గర నించొని చెప్తా ఉంటది, నువ్వు ఇంకా నా మీద కోపంగా లేవు, ఆ విషయం నాకు తెలుసు, నువ్వు వాళ్ళని అన్న మాటలన్నీ నాకు తెలిసిపోయినాయి, ఇంకా నువ్వు ఇలా నా మీద కోపంగా ఉన్నట్టయితే ఇంకా యాక్ట్ చేయకు అని చెప్తుంది. ఇంకా ఈ సండే మనమైతే అవుట్ఫిట్స్ కోసం షాపింగ్కి వెళ్తున్నాం కదా, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం, నువ్వే అన్నావు కదా నా డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు బాలే అని చెప్పి, సో అందుకే నువ్వే నా స్టైల్ క్వీన్వి కాబట్టి నాకు షాపింగ్ లో హెల్ప్ చేయని చెప్తుంది. దాని తర్వాత ఒక బబుల్ టీ అయితే తాగి మనమైతే ఇంకా ప్యాచప్ అయితే అయిపోదామని చెప్తుంది. మరి దాని గురించి నువ్వేం అడుగుతావు అనేసి అంటే క్యూనియన్ అంటే నేను దాని గురించి ఆలోచించి చెప్తా అని అంటది. ఇంకా సండే రోజు షాపింగ్ కి వెళ్ళేటప్పుడు క్యూనియన్ అయితే రాదు, లింగింగ్ తో ఒక్కతే వెళ్తా ఉంటది షాపింగ్ కి. క్యూనియన్ నువ్వు నిజంగానే రాలేదా అనేసి అని అనుకుంటా ఉంటది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ చూసే వరకు లింగింగ్ తో ఒక్కతే ఉంది అనేసి అని అనుకుంటారు సెన్జైమన్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు పిలిచి లింగింగ్ తో అడుగుతారు అనమాట, ఏమైంది ఈ రోజు నీ ఫ్రెండ్ క్యూనియన్ రాలేదా అని అంటారు. ఈ రోజు నేను ఒక్కదాన్నే పంపించిందా ఇక్కడికి అనేసి అని అంటారు. ఇంకా లింగింగ్ తోకి కోపం వచ్చి తనైతే కామ్గా హెడ్సెట్స్ పెట్టుకుని ఇంకా పాటలు వింటా ఉంటది, ఎవరితో మాట్లాడకుండా. ఇంక ఇక్కడ అవుట్ఫిట్స్ తీసుకునే ప్లేస్ కి అయితే వస్తారు. లింగింగ్ తోకి డ్రెస్ బాగా అనిపించి దాని స్లీవ్స్ తోటి ఆడుతా ఉంటది. ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ అందరు అయితే డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు. లింగింగ్ తో వెళ్ళి ఒక ఆమె తోటి రెడ్ బాగుంది కదా అనేసి అంటే ఆమె రెడ్ ఏం మంచిగా ఉంది, చాలా ఆడ్గా ఉంది అనేసి అని అంటది. అనగానే లింగింగ్ తో సరే అని చెప్పేసి అక్కడ పెట్టేస్తుంది. అంతలోపు అక్కడ చూసేవారికి సెన్జైమన్ అదే రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చి చాలా బాగుంది కదా, మీ అందరికి ఇలా రెడ్ ఓకేనా అనేసి అని అంటది. లింగింగ్ తో అది చూసి ఇందాక నేను చెప్పిన కలరే కదా అని అనుకోని కామ్గా ఇంకేం మాట్లాడకుండా తన షాపింగ్ తను చేసుకుంటా ఉంటది. ఇంకా సెన్జైమన్ లింగింగ్ తో పిలిచి
ఈ రెడ్ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి చూపిస్తా ఉంటది. అప్పుడు లింగింగ్ టు అంటది, ఇక్కడ నా ఇష్టంతో కూడా మీ అందరికి పని ఉందా, మీకు నచ్చింది తీసుకోండి అనేసి అని అంటది. అనగానే సెంజైమన్ అందరికి నచ్చిందంటే నువ్వు ఒక్కదాని సరే అంటే మనం ఇంక ఈ అవుట్ఫిట్ కి ఫిక్స్ అయిపోదాం అనేసి అని అంటది. లింగింగ్ టు కూడా ఇంకా సరే అని అంటది. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరు కలిసి అయితే బయటికి వస్తారు డ్రెస్సెస్ తీసుకొని. లింగింగ్ టు బయటకు వచ్చి చూసుకునే వరకు తన డ్రెస్ పైన అయితే మిస్ ప్రింట్ ఉంటది. అది చూసి ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే మళ్ళీ లోపలికి వెళ్తుంది. వీళ్ళందరినీ ఆగండి అని చెప్పి లోపలికి వచ్చి వాళ్ళకి చూపిస్తుంది. దీనికి ఇట్లా మిస్ ప్రింట్ ఉంది, దీన్ని నాకు రీప్లేస్ చేయండి అని అడిగితే ఆమంటది కదా నేను ఇప్పుడే గోడౌన్ నుంచి తీసుకొస్తానంటది. కానీ లింగింగ్ తో మళ్ళీ బయటకు వచ్చి చూసే వరకు వాళ్ళ బస్ అయితే వెళ్ళిపోతా ఉంటది. అరుస్తా ఉంటది ఆపండి ఆపండి బస్ నని. కానీ బస్ మాత్రం ఆగకుండా వెళ్ళిపోతది. అది చూసి లింగింగ్ తో ఇంకా చాలా ఫీల్ అవుతుంది. ఒకటి అలా కింద కూర్చొని ఉండిపోతది. తనకి ఇంకా ఏం చేయాలో అస్సలు తెలియదు. ఇంకా క్యాక్సీ కాల్ చేద్దామని చెప్పేసి అయితే ఫోన్ తీస్తుంది. కొంచెం అక్కడ దగ్గరలోనే క్యాక్సీ ఉంటాడు. కానీ లింగింగ్ తో మాత్రం వద్దు ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అతను ఇప్పుడు చదువుకుంటా ఉంటాడు అనేసి అని అనుకుని వెళ్తా ఉంటది. కానీ తనకి ఎటు వెళ్ళాలో తెలియదు, మొత్తం తిరుగుతూ ఉంటది. అనుకోకుండా క్యాక్సీ కూడా కొంచెం అక్కడ దగ్గరలోనే మౌంటైన్స్ చూడడానికి అని చెప్పి వస్తాడు. లింగింగ్ తో అని చెప్పేసి ఆ మౌంటైన్స్ చూసి తను లింగింగ్ తో కలిసి చిన్నప్పుడు స్పెండ్ చేసిన డేస్ అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాడు. లింగింగ్ తో ఏమి ఇక్కడ చాలా కష్టపడతా ఉంటది ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి. ఇంతటితో 8th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.